సో మానసా శర్మ డైరెక్షన్ నచ్చింది, సంగీత్ శోభన్ యాక్షన్ నచ్చింది, అంతా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అండ్ ఆ లాస్ట్ బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. అనుదీప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ గెటప్ సీన్ కామెడీ అంతా చాలా బాగుంది అండ్ వెన్నెల కిషోర్ గారు చాలా చాలా బాగా చేశారు. నెక్స్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా కూడా కామెడీ చాలా చాలా బాగుంది. రొటీన్ గా ఎక్కడా లేదండి, అసలు రొటీన్ గా అసలు ఎక్కడా లేదు. చాలా చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ అందరినీ నవ్వించే సినిమా అండ్ ఈ వీకెండ్ కి అందరూ హాయిగా ఫ్యామిలీ మొత్తం కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసి. బాగుందా? ఏం నచ్చింది సినిమా మీకు? ఆకాశ స్టోరీ బాగుంది, కొంచెం కొత్తగా స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, యాక్టింగ్ అనిపించింది. బాగుందా? బాగుంది, అదిరిపోయిందంటారా? బాగుంది నిజంగా. హైలైట్స్ అంటే విఎఫ్ఎక్స్ బాగుంది, కామెడీ టైమింగ్ అంతా బాగుంది. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ లాగా ఉందా? హారర్ కాదు, యాక్చువల్లీ ఫ్యాంటసీ థ్రిల్లర్. స్టోరీ ఫ్రెష్ గా ఉందా? కొత్తగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ హిట్ కొడదు ఖచ్చితంగా. చాలా కామెడీ అయితే చాలా బాగుంది. ప్రమోషన్స్ బాగా చేశారు కదా. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ మూవీ. 2 hours మీరు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే చాలా బాగుంది, వర్త్ మూవీ. సెకండ్ హాఫ్ మొత్తం అల్టిమేట్ కామెడీ. హైలైట్స్ అండ్ కామెడీ మొత్తం మూవీ అంతా. హారర్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే హారర్ అంటే అంత ఏం లేదు కానీ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. సాంగ్ హర్రర్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మోస్ట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్లైమాక్స్ చాలా బాగుంది. భయపడే సీన్స్ ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంటుంది. కామెడీ సిక్కర్ లో బాగుంది. తను ఇంటర్వ్యూలో చెప్పడం కానీ, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఇలా కొత్త కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, ఇలాంటి సినిమాలు తీస్తే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. నిహారిక కూడా ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాను. మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా నవ్వుకుంటాం. పంచ్ డైలాగు, మన గెటప్ సీన్ కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ కావచ్చు, ప్రతి ఒక్కరు యాక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. అదిరిపోయిన సినిమా అయితే. నిహారిక కొనుగోలుగైతే కొత్త ఎనపెట్లు కొనుక్కోమని చెప్తారు, ఎందుకంటే ఈ సినిమాకి అంత డబ్బు వస్తుంది. పవర్ స్టార్ హిట్ కొట్టాడని చెప్పేసి అనిపిస్తుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, మెగా ఫ్యామిలీలో ఒక హిట్ ఉందని చెప్పేసి మళ్ళా నిహారిక కొనిదెల గారు అయితే నిరూపించారు. ఆ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అయితే వేరే రేంజ్ కి వెళ్ళిపోతుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, అసలుకి సినిమా మీద అసలు కాన్ఫిడెన్స్ చూపిస్తుంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదో మ్యాడ్ వన్ మీలాంటి లైక్ మనం ఇంత ముందు ఒక నవీన్ పోలిశెట్టిని వీళ్ళందరూ చూసినాము. ఆ కేటగిరీలకు అయితే హీరో నిజంగా నిలబడతాడన్నా, నిజంగా చెప్తున్నా. నాకు తెలిసి డైరెక్టర్లలో రాజమౌళికి ఎట్లాంటి ఫ్లాపులు లేవు అనుకుంటాం. నిజంగా చెప్తున్నా, ఈ సంగీత్ శోభన్ కి ఎన్ని సినిమాలు తీసినా ఫ్లాప్ అనేది తాకాలనిపిస్తుంది. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. ఇంకా మన తండ్రికల్లా బర్నీ గారైనా సరే, గెటప్ సీను గారైనా సరే వేరే లెవెల్ లా ఉంది. అసలుకి గెటప్ సీన్ అయితే నిజంగా చెప్తున్నా, మన జబర్దస్త్ నుంచి దూరం పోయింది అనుకున్నాం కానీ ఈ సినిమాలో అయితే పిచ్చెక్కిపిస్తున్నా. అసలు కమల్ హాసన్ కూడా అంత యాక్టింగ్ చేయట్లేదు. కామెడీ జోనర్ అయితే వేరే లాగా ఉంది. రాకాస అంటే ఏదో హర్రర్ మూవీ అనుకున్నా గానీ థియేటర్ కి వచ్చినాక తెలిసింది నీ అమ్మ నవ్విపిచ్చి చంపుతారు, అట్లా భయపెట్టించి చంపుతారు. నిహారిక గారికి మంచి బ్లాక్ బస్టర్ పడిందని చెప్పాలి. సో అంటే బడ్జెట్ ఎక్కువైంది అన్నారు, చిన్న సినిమా కదా అవసరమా అంటే కొన్ని డౌట్ వచ్చింది. బట్ సినిమా చూసిన తర్వాత క్లారిఫై బట్ బడ్జెట్ కి తగ్గ స్టోరీ. సో అక్కడ డిమాండ్ ఉంది బడ్జెట్ పెట్టడానికి, ఆ డిమాండ్ పెట్టడం వల్ల ఇంత అవుట్పుట్ వచ్చిందని అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్